ఎందుకు? మీరు నా పేషెంట్ ని మర్డర్ చేయాలని చూస్తున్నారు కాబట్టి. రూమే కదండి మార్చమన్నాను. అయినా మీరు డాక్టర్ అయ్యుండి సెక్షన్లు చెప్తున్నారేమిటి? మా దగ్గరికి అప్పుడప్పుడు మర్డర్ కేసులు కూడా వస్తుంటాయి కాబట్టి అందుకే సెక్షన్లు అన్నీ తెలుసు. ఏ గదైతే ఏంటి, నా గదిలోకి తీసుకెళ్ళండి అంకుల్. ముందు మీరు ట్రీట్మెంట్ చేయండి డాక్టర్. పెయిన్ కిల్లర్ ఇవ్వండి. ఏది ఇవ్వాలో మాకు తెలుసు. ఐ యామ్ ద డాక్టర్. షట్. బయటే ఆగిపోయేవంటి పౌడరు, లోపలికి వెళ్ళి ఏం జరుగుతుందో చూద్దాం పదా. మళ్ళీ ఎందుకు చూడటం? లోపల ఏం జరుగుతుందో తెలియకనా? అక్కడ ఏం జరుగుతుందో మీకెలా తెలుసు? బయట నేను చెప్పేది వింటూ లోపల ఏం జరుగుతుందో చూడు. నేను చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది చూడు. డాక్టరు శానిక్యను చెక్కు చేస్తున్నాడు. చేస్తున్నాడు. చారిగాడు డౌట్ బయట పెడతాడు చూడు. అతనికి కాలుకు దెబ్బ తగిలితే మీరు గుండెనెందుకు చూస్తున్నారు? ఇప్పుడు డాక్టరు చారిగాడి మీద ఫైర్ అవుతాడు చూడు. డాక్టర్ నేనా మీరా? ఇందాకేమో ఇతగాడు నేను ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలో చెప్తున్నాడు. ఇప్పుడు మీరేమో నేను ఎక్కడ చెక్ చేయాలో చెప్తున్నారు. ఇలా అయితే నా కాన్సన్ట్రేషన్ కుదరదు. యాక్టింగ్ చేయలేను. యాక్టింగా? సేమ్ డౌట్ దివ్యకు కూడా వస్తుందా? యాక్టింగ్ ఏంటి డాక్టర్? యాక్టింగ్ కాదు, ట్రీట్మెంట్ అని కవర్ చేస్తాడు. యాక్టింగ్ అని వినిపించిందా? నేను ట్రీట్మెంట్ అన్నానే. నాకే ట్రీట్మెంట్ అవసరం లేదు డాక్టర్. ఐఎమ్ ఆల్ రైట్. అది చెప్పాల్సింది డాక్టర్ గారు సార్. నాకు పెయిన్ తగ్గిపోయింది చారుకేసా. కానీ ప్రాబ్లం స్టార్ట్ అయింది. ప్రాబ్లం ఏంటి డాక్టర్? బ్యాక్ బోన్ వీక్ అయిందే. వెన్నుముక డ్యామేజ్ అయిందమ్మా. 2 రోజులు కాలు కింద పెట్టలేడు. 2 days కంప్లీట్ గా బెడ్ మీదే ఉండాలి. ఏంటి పౌడరు, నువ్వు చెప్పింది చెప్పినట్టు లోపల జరుగుతోంది, ఎలా సాధ్యం? ఎన్ని సీరియల్స్ చూడలేదో. 2 days ఐ కాంట్. మీరు ఐ కాంట్ అంటే నేను ఐ కాంటే ఏమీ చేయలేను. అయినా గుండెను చెక్ చేసి వెన్నుముక పాడైందని ఎలా చెప్తారు? అంటే డాక్టర్ని చెప్పింది కూడా నమ్మరా? వాట్ మిస్టర్ చార్కేసా? ఎస్ డాక్టర్. వాటికి పేమెంట్ ఇచ్చారో ఓవరాక్షన్ చేస్తున్నాడు. ఆయన మన స్క్రిప్ట్ లో పార్ట్ కాదు. ఏమిటా గుసగుసలు? మీరు కాస్త సైలెంట్ గా ఉండండి అన్నారు. అసలు సమస్య ఏంటి డాక్టర్? చెప్పుకో కూడనిది. నాకైనా చెప్తారా? మీరు కాలు కింద పెడితే తర్వాత కథన రంగంలో అడుగు పెట్టలేరు. కథన రంగమా? అదేనయ్యా, సంసార జీవితానికి పనికిరారని చెప్తున్నా. పర్వాలేదు డాక్టర్, సమస్య ఏంటో మాతో చెప్పండి. ఏమీ లేదండి. ఈయన వెన్నుముక సెట్ అయ్యే వరకు బెడ్ దిగకుండా రెస్ట్ తీసుకోవాలి. లేదంటే బామ్మగారిలో వీల్ చైర్గా పరిమితం అవ్వాల్సి వస్తుంది. వద్దు బాబు, వీల్ చైర్లో ఉండడం నరకం. ఇంట్లోనే ఉండిపో. లేదు బామ్మగారు, నాకు చాలా పనులున్నాయి, నేను వెళ్ళాలి. మీ హెల్త్ కంటే పనులు ఇంపార్టెంట్ కాదు సార్. ఆయన ఎక్కడికి వెళ్ళనవసరం లేదని చెప్పు చారుకేశం. సార్, ఇది మన ఇల్లు కాదు. ఎవరిల్లైతే ఏంటి బాబు, ఇక్కడ నీకే ఇబ్బంది ఉండదు. ఇక్కడ ఉండడమే నాకు ఇబ్బంది బామ్మగారు. మేమంతా ఉన్నాం కదా బాబు, నేను చూసుకుంటాం. చెప్పు దివ్య.
మీకు ఇబ్బంది ఉంటే అన్నయ్యని ఇంటికి తీసుకెళ్తాను దివ్య. అయ్యో అమ్మాయి గారికి ఏ ఇబ్బంది లేదు మేడం. ఈ స్థితిలో సార్ని ఎలా పంపిస్తారు? దివ్యమ్మ చెప్పకముందే నువ్వు చెప్తావేమిట్రా? ఆ అన్నా చెల్లెళ్ళు వెళ్ళిపోతాము అంటే అడ్డుపడతావే. నువ్వు ఆగు చారి. అమ్మా శశి, మాకే ఇబ్బంది లేదు, మీరిక్కడే ఉండండి. ఇది మీ సొంతిల్లు అనుకోండి. మా దివ్యని 2 రోజులు చూసుకున్నారు, మేం మిమ్మల్ని చూసుకోలేమా? సంథింగ్ ఈజ్ రాంగ్. అమ్మో అమ్మో అమ్మో, ఈ ఇంట్లో ఇప్పటి వరకు మనమే ప్లాన్ చేసాం, మనమే ఫెయిల్ అయ్యాం. ఫస్ట్ టైం వేరే వాళ్ళు, అది బయట వాళ్ళు ప్లాన్ చేసి సక్సెస్ అవడం చూస్తున్నాం. అయినా పౌడరు, లోపల జరిగింది ముందే చెప్పావు, అది ఎలా సాధ్యమైంది నీకు? వేరే వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఎన్నిసార్లు సాటుగా వినలేదు మనమా. అలాగే ఇని ఎదుటోళ్ళు ఎలా ఆలోచిస్తారోనని ఒక అవగాహన వచ్చిందా. మరి నాకు రాలేదే? ఆలోచిస్తే వస్తుంది చంద్రిక. మొన్న దివ్య వాళ్ళ ఇంట్లో 2 రోజులుందే. ఈ రోజు చాణక్య ఈ ఇంటికి వచ్చాడు. ఎలాగైనా ఇక్కడే 2 రోజులు ఉండిపోతాడని ఊహించాను. అనుకున్నట్టే జరిగింది. ఆహాహా, జరగబోయేది నువ్వు ముందే ఊహించేసావంటే పౌడరు, నువ్వు మామూలుడు కాదు. నీలో ఒక నిత్యానంద స్వామి, నీలో ఒక చంద్రస్వామి. గాపు, జైలుకెళ్ళిన స్వాములు తప్ప జన్యుల స్వాములు దొరకలేదా నాతో పోల్చడానికి నీకో? పోనీ మనింటికొచ్చిన స్వామీజీ అనుకో, ఆయన కూడా తర్వాత ఎప్పుడో జరగబోయేది చెప్పాడు, కానీ నువ్వు ప్రస్తుతం ఏం జరుగుతుందో చెప్తున్నావు. ఆ స్వామీజీని తప్పించి ఆ క్యారెక్టర్ నువ్వు చేయడం బెటర్ పౌడర్. వద్దే, నాకు ఈ పిల్లిగడ్డం తప్ప పొడుగు గడ్డం బాగోదు. అయినా నేను చెప్పింది ఇక్కడ జరగటం లేదో, ఆ స్వామీజీ చెప్పిందే జరుగుతుందే. అంటే దివ్య కాబోయే వరుడు చాణక్యేనా? అందుకేగా ఇదంతా జరుగుతుందే. అయితే నెక్స్ట్ ఏంటి? నా నోటితో చెప్పడం ఎందుకు, నీ కళ్ళతో నువ్వే చూడు ఆ దారుణాన్ని. దారుణమా? దివ్య చాణక్యల కెమిస్ట్రీని. ఓహో, థ్యాంక్స్. ఏంటి అలా చూస్తున్నారు? ఎలా చూస్తున్నాను? నేనేదో కావాలని చేసినట్టు ఆ చూపేంటి? కరెక్ట్గా గెస్ చేశారు. అంటే నీ ఉద్దేశం ఏంటి? నేనే ఆ తొక్క వేసి నేనే జారి పట్టానా? అఫ్కోర్స్ అదే జరుగుంటుంది. ఎక్స్క్యూజ్ మీ, నాకు అవసరం లేదు. లంచ్కి ముందు ఈ రూమ్లో మీరు నాతో ఏమన్నారు? ఎవరికి తెలుసు, ఏదో ఒక రోజు ఈ ఇల్లు, ఈ రూము, ఈ బెడ్ నాది కావచ్చు. హలో, అప్పుడేదో క్యాజువల్గా అన్నాను. మీరు ఏమన్నా దాని వెనకాల ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది అని నాకు తెలుసు. అంటే ఏంటి? నేను కావాలని ప్లాన్ చేశానన్నా? మీరు ఏం ప్లాన్ చేసినా మీరు ఎక్స్పెక్ట్ చేసిందేది ఇక్కడ జరగదు. నేనేం ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి ఆచి తూచి అడుగు వేసే చాణక్య అరటి తొక్కపై కాలెందుకు వేసినట్టో? చూసుకోలేదు. అబద్ధం. మా ఇంట్లో 2 days టెస్ట్ వేయాలని చేశారు. మీ ఇంటికి వచ్చానని మరీ నింద వేయకు. నింద కాదు, నిజం. నేను 2 రోజులు మీ ఇంట్లో ఉన్నానని, మీరు కావాలనే 2 రోజులు మా ఇంట్లో ఉండాలని ప్లాన్ చేశారు. కావాలంటే ఇప్పుడే వెళ్ళిపోతాను. వద్దులేండి. మళ్ళీ నేను మిమ్మల్ని బలవంతంగా పంపించేశాను అని మా వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు అనుకుంటారో లేదో గానీ నువ్వు అనే మాటలకి పెయిన్గా ఉంది. ఓ
పెయిన్ కూడా వస్తుందా? వాట్ యు మీన్? నేను మనిషిని కాదా? అందరూ మిమ్మల్ని రా మెటీరియల్, రోబోట్ అని అంటారు. నువ్వు కూడా అలాగే అనుకుంటున్నావా? మీరు అనుకున్నది సాధించడానికి ఏదైనా చేస్తారు అని అనుకుంటున్నాను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నేను కావాలని చేయలేదు. ఇప్పుడు నా నమ్మకంతో పనే ఉందిలే గాని డాక్టర్తో చెప్పించి మా ఇంట్లో వాళ్ళని నమ్మించారుగా. దిస్ ఇస్ టూ మచ్. నాకు నిజంగా పెయిన్ వస్తుంది. అయితే రెస్ట్ తీసుకోండి. 2 days అని ఎలాగో ఫిక్స్ అయిపోయారు కదా. ఫైనలీ మనం అనుకున్నదే అనుకున్నట్టుగా జరిగిపోయింది చారుకేశా. అన్నయ్య గారిని హ్యాపీగా 2 days ఇక్కడే ఉండిపోయేలా చేసాం. నెక్స్ట్ ఏం చేద్దాం? మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. వెళ్ళిపోదాం. ఏంటి మేడం మీరనేది? సార్ని ఇక్కడ వదిలేసి మనం వెళ్ళిపోవాలా? అదేగా మన నెక్స్ట్ ప్లాన్. మరి సార్ని ఎవరు చూసుకుంటారు? ఓదిన్ చూసుకుంటుంది. ఆ అమ్మాయి గారు ఎలా చూసుకుంటారండి? ఏ నన్ను చూసుకోలేదా? అలాగే అన్నయ్యని చూసుకుంటుంది. అదేంటి, మనం కదా సార్ని చూసుకోవాలి. ఆ మాత్రానికి మనం ఇక్కడ ఉండడం ఎందుకు? అన్నయ్యని మనతో పాటు తీసుకెళ్ళిపోవచ్చు కదా. ఓ, అన్నయ్యని వదినే చూసుకోవాలి. వాళ్ళ మధ్య కెమిస్ట్రీ ఇంకా పెరగాలి. ఏమండి, మీరు ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్నారా లేక మీ అన్నయ్య గారి మీద ప్లాన్స్ కు ప్రిపేర్ అవుతున్నారా? నువ్వేం చేస్తావో నాకు తెలియదు చారుకేశా. అన్నయ్యని ఇక్కడే వదిలేసి మనం వెళ్ళిపోవాలి. కష్టం అండి. ఇప్పటికే మా నాన్నగారికి నా మీద డౌట్ వచ్చేసింది. అమ్మాయి గారు కూడా నా వంక అదోలా చూస్తున్నారు. ఈ స్థితిలో గనక మనం వెళ్ళిపోతే ఖచ్చితంగా ప్లాన్ చేసామనుకుంటారు. అలా అనుకోకుండా మేనేజ్ చెయ్యి. ఎలా చేయమంటారండి? ఏముంది, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, వెళ్ళి చదువుకోవాలని చెప్పు. నాకేం ఎగ్జామ్స్ లేవండి, అన్నీ పాస్ అయిపోయాను. నేను చెప్తుంది నా ఎగ్జామ్స్ గురించి. మీరు చదువుకోవాలి, మీరు వెళ్ళండి అని నేను చెప్పాలా? అప్పుడు నేను ససేమిరా అన్నయ్యను వదిలి వెళ్ళను అంటాను. వెళ్ళి తీరాల్సిందేనని నేను అనాలి, అంతేనా మేడం? పర్ఫెక్ట్. అలా చెప్పి నన్ను పంపించాలి. నాకు తోడుగా ఉండాలని నువ్వు వచ్చాయి, అంతే, సింపుల్. అప్పట్లో మా నాన్నారు జయ్యంకుల్ని మంగా మేడం గారిని కలపడానికి ఇలాంటి ట్రిక్సే యూజ్ చేసేవారంట. ఇప్పుడు నేను అదే పని చేయాల్సి వస్తుంది. జనరేషన్ మారినా మా జాబ్ మాత్రం మారలేదు. అన్నయ్య రాముడైతే నువ్వు ఆంజనేయుడు చారుకేశా. అప్పట్లో మా నాన్నని కూడా ఇలాగే టెంప్ట్ చేసేవారటండి. ఏ మీ అమ్మాయి గారిని మా అన్నయ్యని కలపలేవా నువ్వు? వాళ్ళు కలవడం నీకు ఇష్టం లేదా? భలేవరే, ఆ స్వామీజీ చెప్పిన వరుడు చాణక్య సారేనని నేను స్ట్రాంగ్ గా నమ్ముతున్నానండి. ఆ అమ్మాయి గారికి సారే సరైన జోడి. అయితే నేను చెప్పిన పంచే, త్వరగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఓకేనండి, పదండి ప్లాన్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎందుకలా నన్ను క్రిమినల్లా చూస్తున్నారు? మీది క్రిమినల్ బ్రెయినే కదా. అలా ఊరికే చూసే బదులు హా, ఊరికే చూసే బదులు ఏం చెయ్యాలి? వాటర్ ఇవ్వచ్చు కదా, దాహం వేస్తుంది. దాహం వేస్తే వాటర్ కావాలి అని అడగాలి కదా. అన్నీ నేను అడిగితేనే చేస్తావా? అడగంది అమ్మైనా అన్నం పెట్టదు. మా ఇంట్లో నీకు జలుబు చేసినప్పుడు నువ్వు అడగకుండానే ఆవిరి పట్టాను. అది సర్వీస్ కాదు, టార్చరు. ఆ టార్చరు నీతో పాటు నేను కూడా పడ్డాను కదా. ఆ కృతజ్ఞతనే లేదా నీకు? సాడిస్ట్లా బిహేవ్ చేస్తున్నావు. నన్ను మీ ఇంట్లో నుంచి పంపించేయడానికి మీరు మాత్రం స్వామీజీలా బిహేవ్ చేశారా? అందుకని ఇప్పుడు రివెంజ్ తెచ్చుకుంటున్నావా? అరవకండి. తాగండి. కుదరదండి, మీరేం చెప్పినా నేను వినండి. దయచేసి మీరు మీ మంకుపట్టు మానండి. నువ్వేం చెప్పినా నేను విన్ను. నువ్వు మా అన్నయ్యకి పియ్యేవి, నాకు కాదు. నేను మీ క్షేమం కోరేవాడినండి, నా మాట మీరు వినాల్సిందే. అయితే నువ్వే నా మాట విను, నాకు ఎదురు చెప్పుకో. ఏమైంది? చూడండి సార్, శశి గారు ఏం మాట్లాడుతున్నారు. నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను చారుకేశా. నువ్వే అడ్డుగోలుగా నాతో వాదిస్తున్నావు. విషయం ఏంటో చెప్పండి. ఏం లేదు అమ్మాయి గారు, రేపు శశి గారికి ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఉంది, ఇంటికి వెళ్ళి చదువుకోమంటే వెళ్ళనంటున్నారు. నువ్వే చెప్పు దివ్య, అన్నయ్య నీ కండిషన్ లో వదిలేసి నేను ఎలా వెళ్తాను? వెళ్ళకపోతే రేపు మీ ఎగ్జామ్ రాయలేరు, ఫెయిల్ అవుతారు. 1 year గా మీరు పడ్డ శ్రమ అంతా వృధా అవుతుంది. అయినా సరే నేను వెళ్ళను.
దీనికి ఎందుకు ఇంత ఆర్గ్యుమెంట్? చారుకేశా, నువ్వు వెళ్ళి శశి బుక్స్ అన్ని తీసుకురా. అంటే నాకు ఈ ఐడియా ముందే వచ్చింది అమ్మాయి గారు. కానీ శశి గారు వాళ్ళ ఇంటి దగ్గర తప్ప బయట ఎక్కడ చదవలేరండి. అవును దివ్య, ఆ ఇంట్లో చదివితేనే నాకు గుర్తుంటుంది. శశి, నువ్వు ఇంటికెళ్ళి చదువుకో. చారుకేశా, అంబులెన్స్ కాల్ చేయి, బయలుదేరదాం. వద్దు సార్, మిమ్మల్ని బెడ్ దిగొద్దని డాక్టర్ చెప్పారు కదా. పర్వాలేదు, శశి ఎగ్జామ్ కంటే నా హెల్త్ ఇంపార్టెంట్ కాదు. ఇయర్ ఎగ్జామ్ రాకపోతే నెక్స్ట్ ఇయర్ రాస్తాను. పోయినా నీ హెల్త్ తిరిగి రాదు. నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు ఫెయిల్ అవడం నాకు ఇష్టం ఉండదు. నువ్వు పేషెంట్ గా కంటిన్యూ అవడం నాకు ఇష్టం ఉండదు. నేను చెప్పేది వినిసేసి నువ్వు బయలుదేరు. మరి నిన్నెవరు చూసుకుంటారు? అమ్మాయి గారు ఉన్నారు కదా, చూసుకుంటారు. తనెందుకు? నువ్వు చూసుకోలేవా చారుకేశా? అంటే సార్, శశి గారి ఇంట్లో ఒంటరిగా ఉండలేరు కదా, ఎవరొకరు తోడుగా ఉండాలి కదా. అయితే నన్నే తీసుకెళ్ళండి. మీరని చెప్పండి అమ్మాయి గారు. సార్ని మీరు చూసుకుంటానని చెప్పండి. వద్దులే చారుకేశా, నేనే ఇక్కడున్నా, నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళు శశి, నేను చూసుకుంటాను. అక్కర్లేదు, నేనే వస్తాను. చూసుకుంటాను అని చెప్పాను కదా, మీరు వెళ్ళండి. థ్యాంక్స్ దివ్య. సార్ జాగ్రత్త అమ్మాయి గారు, మీరు పదండి. డోంట్ వరీ, మిమ్మల్ని కంప్లీట్ గా క్యూర్ చేసి పంపిస్తాను. థ్యాంక్స్. అమ్మమ్మమ్మమ్మమ్మ, ఇదేం ప్లాన్ పౌడరు? మనము ప్లాన్ చేసాం, ఎప్పుడైనా ఇంత బాగా సక్సెస్ అయ్యామా? అదే మరి, ఈ జనరేషన్ కి మన జనరేషన్ కి తేడా. అరటిపండు తొక్క వలిసి పెట్టినట్టు ఎంత బాగా ప్లాన్ చేశారో. తొక్క వేసి ఇంత కథ నడిపారేంటి పౌడరు? తొక్క పడేయటం, చాణిక్య జారి పడ్డం, ఫోన్ చేయకుండానే డాక్టర్ రావడం, 2 రోజులు రెస్ట్ అనటం, ఇప్పుడు చారు కేసి చేసి చాణిక్యని దివ్యకు వదిలేసి వెళ్లిపోవటం పక్కా ప్రీప్లాంట్ గా ఉంది. మన కళ్ళ ముందు పుట్టి పెరిగిన పిల్లలు యాక్టింగ్ లో మనల్నే డామినేట్ చేస్తున్నారు. ముందు ముందు ఇంకేం చేస్తారో. వాళ్ళు చేసి చూడ్డానికైనా మనం ఉన్నది. ఎంతైనా మన సీనియర్స్, ఆ జూనియర్స్ ని ఓడించాలి, మనమే డామినేట్ చేయాలి. ఈ ప్లాన్ లో మనం ఏం చేస్తామే? మనం ఇప్పుడు ఆటలో అరటి పండ్లు అంటోళ్ళం కాదని ప్రూవ్ చేద్దాం పౌడరు. ప్లాన్ లో సెకండ్ పార్ట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. ఎస్, అవును మేడం, ఇక మన ప్లాన్ కి అడ్డొచ్చే వాళ్ళే లేరు. ఇదేంటి చారుకేశా, మీ డాడీ కార్ కడ్డంగా నుంచున్నారు? చెప్పాను కదా మేడం, మా నాన్నకి మన మీద డౌట్ వచ్చిందని. మరి ఇప్పుడెలా? ఏముంది, కామ్గా వెళ్ళిపోదాం, నేను మేనేజ్ చేస్తాను కదా. తప్పకుండా అన్నారు మేము వెళ్ళాలి. వెళ్ళిపోయే వాళ్ళు పూర్తిగా వెళ్ళిపోవచ్చు కదా. పూర్తిగా అంటే మీ బాసును కూడా తీసుకువెళ్ళొచ్చు కదా అంటున్నాను. అన్నయ్యకి బ్యాక్ పెయిన్ బాగా ఉంది అంకుల్. 2 days కదలకూడదని డాక్టర్ మీ ముందే చెప్పారు కదా. చెప్పారా? చెప్పించారా? అంటే ఏంటన్నారు మీ ఉద్దేశం? నాకంతా తెలిసిపోయిందిరా. అరటి తొక్క వేయడం దగ్గర నుంచి ఫోన్ చేయకుండానే డాక్టర్ రావడం వరకు మొత్తం నేను గమనిస్తూనే ఉన్నాను. ఈ ఇంట్లో సెక్యూరిటీ లేకపోవచ్చు, సీసీ కెమెరాలు పనిచేయకపోవచ్చు, కానీ ఈ చారి చక్షువుల నుంచి ఏది తప్పించుకోలేదు. మీ కళ్ళు మంచివి కాదని నాకు తెలిసిన అన్నారు. ఏమిట్రా కూసావ్? సారీ, మీ కళ్ళు మామూలువి కాదు, మహా పవర్ఫుల్ అని నాకు తెలిసిన అన్నారు. కానీ మేమేం చెడ్డ పని చేయటం లేదే. ఉద్దేశ్యపూర్వకంగా మీ బాసుని ఇక్కడ వదిలేసి వెళ్తున్నారు కదా. లేదంకుల్, అన్నయ్య నిజంగానే కదలకూడదు. అలా మీ ఇద్దరూ ప్లాన్ చేశారని నాకు తెలుసమ్మా.
ఏదో ఒకటి చేసి మా దివ్యమ్మను మీ అన్నయ్యకు అంటగట్టాలని చూస్తున్నారని నాకు అర్థమైంది. దేవుడు ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుద్ది అన్నారు. మీ చేతుల్లో మా చేతుల్లో ఏమీ లేదు. ఆ దేవుడు ఆజ్ఞాపించినా సరే మీరు అనుకున్నది జరగదు, జరగనివ్వను. పితుహు పితుహునే దేవుడు ఆర్డర్ వేస్తే అడ్డుకోవడానికి మీరెవరు? అయినా జయంకుల్ని మంగా మేడంని కలపడానికి మీరానాడు ఎన్ని ఎత్తులు పథకాలు వేశారో అమ్మ నాకు కథలుగా చెప్పింది నాన్నారు. రేయ్, వాళ్ళంటే సీతారాములరా, అందుకే నేను ఆంజనేయున్నై వాళ్ళని కలిపాను.